ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేటర్ కమిషనర్ మౌర్య, డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. వెంకటగిరి నియోజకవర్గం వలివేడు పంచాయతీ బుసపాల్యంలో శ్మశాన స్థలాన్ని కబ్జా చేశారని మీడియా ముందు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. భూమి పూర్తిగా ఫెన్సింగ్ వేసి నీకు శ్మశానం లేదనేసి యానదోల్ని ఈరోజు పరిష్కరించడం చాలా శోచనీయము. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎస్టీలకి న్యాయం చేస్తామని ప్రభుత్వం మేము ఉన్నాము. ఇంటి స్థలాలు కానీ, శ్మశాన సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ మేము పరిష్కరిస్తామని ప్రభుత్వం ఈరోజు వెంకటగిరి మండలం బోసుపల్లి ఎస్టీ కాలనీలో ఈరోజు శ్మశానం దారి లేకుండా కొంతమంది రైతులు అడ్డగించి శ్మశానం లేకుండా చేస్తున్నారు.